ఇవాళ కేవలం ఆర్టీసీ కార్మికుడే కాదు, మనమందరం కలిసి ఏమంటున్నామంటే బస్కపై మరీ కానీ ఇవాళ మనం కూడా ప్రకటిస్తున్నాం. మరి ప్రకటించడైతే ప్రకటించేది కానీ మనం సంఘీభావం తెలియజేయకపోతే, ఇవాళ ఈ ఉద్యమం నిలవేయకపోతే ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది సాధ్యం కాదు. మొన్న మందకృష్ణను అరెస్ట్ అయింది, నేను అరెస్ట్ అయినాము, ఇంకొకరు అరెస్ట్ అయింది, ప్రతి ఒక్కరు అరెస్ట్ అవుకుంటూ వచ్చిండ్రు. ఇవాళేమంటున్నామంటే ఇక రాబట్ట ఎట్లా చేస్తే చూస్తాను అనేది ఇవాళ అందరం కలిసి ఒక్క వేదిక నుంచి ప్రకటించవలసినటువంటి సందర్భం. ఇది మా ఆర్టీసీ, ఇది మనందరి ఆర్టీసీ, మనందరి కోసం ఇవాళ ఆర్టీసీ నడవలసిందే. నిజంగా ఒక్క మాట ముఖ్యమంత్రి గారు ఒకటి కాదు, వాస్తవానికి రెండు మాటలు అంటున్నారు. ఏమంటున్నారంటే 12 మంది సమ్మె చేస్తారా? ఆ సోయి ముఖ్యమంత్రికి ఉండాలి. నిజానికి 12 మంది సమ్మె జరగొద్దంటే జూన్ నుంచి మాట్లాడుతున్నప్పుడు ఏం చేసినామని చెప్పి ఇవాళ మనం అడగవలసి ఉంది. జూన్ లో సమ్మె చేసిండు, జూన్ లో ఆర్టీసీ అధికారులకు ఇచ్చిండు, కలెక్టర్లకు ఇచ్చిండు, ట్రాన్స్పోర్ట్ మంత్రికి ఇచ్చిండు. అందరితో మాట్లాడినాక ఎక్కడా సమాధానం రాకపోతే ఏ యూనియన్ అయినా కార్మికులకు జవాబుదారీతనం, సమాజానికి జవాబుదారీతనం వహిస్తుంది. అప్పుడు సభ నోటీస్ ఇచ్చింది. అప్పటి దాకా ఇయ్యలేదు. సభ నోటీస్ ఇస్తే తెలుస్తుందని ఆశించిండ్రు, మాట్లాడతారనుకున్నాం. 3 IAS అధికారులు ఇచ్చిండ్రు. ప్రపంచంలో ఇటువంటి విచిత్రమైనటువంటి కమిటీ, ఇటువంటి విచిత్రమైన సంప్రదింపులు మనం చూడం. 3 IAS ఆఫీసర్లు 3,000 ఇచ్చిండు. ఆ చట్టాలు ఏమంటుండో అడిగినప్పుడు ఆందోళన ఇచ్చిండు వాళ్ళు. అయ్యేమో అడిగి కొత్తగా మీకు తెలవలసింది. మీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ టేబుల్ మీద కాగితాలు ఉన్నాయి కదా, ఏ అడుగుతున్నారో తెలుస్తుంది కదా. కొత్తగా తెలుసుకోవటానికి కమిటీ ఎందుకు? వారు ఒక మాట చెప్తున్నారు, ఆర్టీసీని విలీనం చేయడానికి విధి విధానాలు ఖరారు చేయడానికి కమిటీ వేసేటట్టయితే సమ్మె ఆపుతామన్నారు. విధి విధానాలు ఖరారు చేయండి, సమ్మె ఆపుతాము. ఆ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుందో దానికి కాలపరిమితి పెట్టుకుంటామన్నారు. 26 డిమాండ్లలో 20 డిమాండ్లు 8 స్థాయిలో పరిష్కారం అయ్యేటి, అవి పరిష్కారం చేయమన్నారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. అనేక పర్యాయాలు మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, విభజన చేయకపోతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి దెబ్బతింటది. ఇప్పటి వరకు ఏ ఒక్క పబ్లిక్ రంగ సంస్థ ఉన్నట్టు ఇక్కడే విజయమోహన్ గారు, సుధీర్ గారు ఇద్దరు వచ్చిండ్రు ఆ ఉద్యోగుల ప్రతినిధులుగా. ఆ ఒక్క పబ్లిక్ రంగ సంస్థ కూడా విభజన కాలేదు, వారికి కూడా కాలేదు ఇప్పటి వరకు. కాలేదు, ఇప్పటి వరకు డబ్బులు లేదు. పరిష్కారం ఎట్లయితుందో తప్పు నీది. ఎందుకు లేకుంటే ఎవరు చర్చ చేస్తారు? వాళ్ళు అడిగినా ఏంటి? చిన్న చిన్నవి 20 డిమాండ్లు, చాలా చిన్నవి, అవన్నీ పరిష్కరించవచ్చు. కానీ ఇప్పటి వరకు ఎందుకు నియమించలేదు. ఇవన్నిటికీ బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తప్ప ఇంకొకరిది కానే కాదు. ఆఖరికి ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ ఐక్యమే ఒక్క వేదిక మీదకి వచ్చినాయి. ఇప్పటికైనా చర్చ చేయమని అడిగాం. చాలా మంది ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సమ్మె వద్దు అనుకుంటే ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సమ్మె అనివార్యమైతే ఏ సంఘం కూడా సమ్మెకు దిగదు అనేది మనం గ్రహించాలి. ఏ సంఘం కూడా సమ్మె చేయటం ఇష్టం ఉండదు. నేను సకలమైన సమ్మె ఇప్పుడు చూసినాం. సమ్మె నిలబెట్టుడంటే ఎంత కష్టమైన పని మామూలు విషయం కాదు. యూనియన్ లీడర్లు గొడవలు అయిపోతుంటారు. ఎన్నికోసం ఎందుకు సమ్మెకి సెంటర్ పడుతుంటాయి. ఎందుకంటే అనేక మంది, లక్షల మంది కార్మికుల యొక్క అనేక మంది ఇవాళ కార్మికుల జీవితంతో తన చేతిలో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త పడాలని ప్రయత్నిస్తాం. అంత జరిగినప్పటికీ కూడా ఇవాళ అనివార్యమే ఇంకా సమ్మెకు దిగవలసి వచ్చింది. అశ్వత్థామ గారు జేఏసీ తరఫున, ఆర్టీసీ జేఏసీ తరఫున ప్రణవ క్షమాపణ కూడా చెప్తున్నాం. మాకు ఈ స్థితికి గవర్నమెంట్ నెట్టింది, మేమేం చేయలేని పరిస్థితి. ఈ సమ్మె చేసి దీన్ని ప్రైవేటైజ్ చేద్దామనేది ఇవాళ గవర్నమెంట్ ఉద్దేశం. ఇవాళ మనం చేయవలసింది ఏంటంటే, ఏ ప్రైవేటు కాంట్రాక్టర్లతో కొన్నట్టు ఆర్టీసీని అమ్ముపట్టిందామని చూస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి 50 మంది తెలంగాణ ప్రజలు ఐక్యం కావలసినటువంటి సందర్భం. అది ఇవాళ బాధ్యత మన మీద ఉన్నది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి మనం ఇవాళ ఐక్యంగా కదలవలసినటువంటి అవసరం ఉంది. ఒక లక్ష్యం పెట్టుకుందాం. తమ్మినేని గారు చెప్పింది, ఒక లక్ష్యం పెట్టుకుందాం. ఆ లక్ష్యం దిశగా కార్యాచరణ నడిపిద్దాం. తప్పనిసరిగా అంటే ఒక మేజర్ కార్యక్రమం లేకుండా మనం ఆందోళన అయితే ముందుకు నడిపించలేదు. ఒక బంధుకు పిలుపునిద్దాం. ఒక 10 రోజుల తర్వాత ఉజ్జాయింపుగా అక్టోబర్ 19 అనుకుందాం, శనివారం. ఆ 19 నాడు
కాదు, ఒక్క నిమిషం మళ్ళీ ఆలోచిద్దాం. ఉజ్జాయింపుగా శనివారం 2019 నాడు అనుకున్నాం. అది ఇంకా ఒక్కసారి అన్ని పార్టీలను కూర్చొని ఒక్కసారి దాన్ని ఫైనల్ చేద్దాం. ఆ సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా తమ కార్యక్రమాలు తాము చేసుకోవచ్చు, విడిగా తమ కార్యక్రమాలను ప్రకటించుకోవచ్చు. తమ అందరిగా చేయదగిన కార్యక్రమాలను కూడా కొన్నింటిని నిర్ణయించుకోవాలి. ఊరేగింపులు, విజ్ఞాపన పత్రాల సమర్పణ, గవర్నర్ ను కలవటం, చీఫ్ సెక్రటరీని కలవటం, ఇట్లాంటి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రావటం, అందరం కలిసి ఇట్లాంటి ప్రయత్నాలన్నీ కూడా చేయాలి. అనేక రకాలుగా రాజకీయ హెచ్చరికలు కూడా చేయక తప్పని పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం తప్పకుండా చాలా రాజకీయ బ్రతుకులో ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దీన్ని ఒక ప్రధానమైన రాజకీయ పోరాటంగా నడపడానికి కూడా మనం వెనుకపోవాల్సినటువంటి అవసరం లేదు. మరొక సకలమైన సమ్మెకు సిద్ధం కావలసినటువంటి సందర్భం ఇదే నెల ఇంకో 3 రోజుల తర్వాత 2011లో సకల జన్మ సమ్మె ప్రారంభమైంది. ఆ రోజు ఆర్టీసీ కార్మికుల వెనుక రాకపోతే ఆ సమ్మె జరిగేది కాదు. అందులో కీలక పాత్ర సింగరేణి ఆర్టీసీ కార్మికులు. పొద్దున్న సింగరేణి కార్మికులు తప్ప చిన్న పాడేస్తే స్టీరింగ్ పక్కన పెట్టి 6 గంటల కల్లా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో చేరితే అప్పుడు అందరికీ ధైర్యం వచ్చిందేదో సమ్మె జరుగుతుంటే మనం కూడా పాల్గొంటాం. ఇప్పటికి కూడా అంత కీలకమైన సమ్మెను ముందుకు నడిపిన ఆర్టీసీ మన వెంటే ఉండగా, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఇవాళ వాళ్ళు సవరణ వెంకుతుండగా మనం ఇవాళ వెనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నడుస్తున్నారు, మనం చేయవలసిందల్లో వాళ్ళ వెంట గట్టిగా నడవలసినటువంటి సమయం ఇది సందర్భం. ఈ ఎన్నిసార్లు ఎదురు చూస్తామంటే ఇక లేదు, ఇది పోరాటానికి సమయం. ఉచితంగా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో పేదవాళ్ళందరూ కూడా నిరంకుశ పాలనను సమర్థించినట్టు అన్ని అనుభవాలు మనం ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మనమందరం ఐక్యంగా నిలబడి సాగుదాం. ఆర్టీసీ కార్మికులకు చెప్పవలసిన అందరూ కూడా ఒకటే మాట చెప్తుండ్రు, ఏమైనా మేము ఉద్యోగాలు చేసేయలే, అది అయ్యే పని కానే కాదు. అందరూ కూడా గమనించాలి. రెండోది చాలా ముఖ్యమైందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమ్మె అనేది ఇది ఆర్టీసీ కార్మికుల సమ్మెగా ఉండదు. ఇది సకలమైన సమ్మెగానే మారుతానే కూడా ఈ సందర్భంగా మేము ప్రకటించవలసిన. ఇది నా మాట కాదు, ఇక్కడ ఉన్న ప్రతి సంఘం కూడా అదే ప్రకటన చేసింది. అది ముఖ్యమంత్రి గారు మీరు గమనించాల్సి ఉందిగా. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల సమ్మె కాదు, తెలంగాణ సమాజం ఇవాళ మొత్తం లేచి నిలబడి ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఒక్కటే అని చెప్పి ఈ రోజు వేదిక నుంచి మేము ప్రకటించదలుచుకున్నాం. ఎవరిని ఇప్పటి నుంచి ఇది ఆర్టీసీ సమ్మె అనుకోవద్దు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనమందరం చేస్తున్న సమ్మె అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఎంతమంది వచ్చిండ్రు, అనుమానం ఎందుకండి? అనుమానం ఎందుకు ఉండాలి? రేపటి నుంచి అన్ని సంఘాలు రాలేదు కూడా రేపటి నుంచి వస్తారు, రాలని మీరు అనుకోకండి. వాళ్ళ మనసు ఇక్కడే ఉంది. ఆయన కాలం కూడా ఇక్కడికి రాక తప్పదనేది మీరందరూ కూడా గమనించాలి. చాలా అద్వితీయంగా ఇవ్వబడి అశ్వత్థామరెడ్డి గారు సమ్మెను నడుపుతున్నా కాదు, వాళ్ళందరినీ ఈ రకంగా ఐక్యం చేసి ఒక బలమైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి వారు పునాది వేసినందుకు, బీజం వేసినందుకు వారినందరూ కూడా ఇవాళ అభినందించాలి. తప్పకుండా అందరం కలుద్దాం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. ఎన్ని సమస్యల మీద ఎంత కొట్లాడుతుందండి. అంబేద్కర్ బొమ్మ పెట్టడానికి అది మామూలు పోరాటమా? విభజన వర్గీకరణ కోసం ఊరేగింపు తీస్తే ఎన్ని రోజులు అభివృద్ధి చేసింది. జైల్లో ఆయన మీద భౌతికంగా దాడి చేయాలని ప్రయత్నం చేసిన నందకృష్ణ మీద ఇక్కడ ఉన్న ఎవరి మీద వాళ్ళు ఒక్కొక్కలో పడకుండా దాడికి గురైనటువంటి వాళ్ళే, వేధింపులకు గురైనటువంటి వాళ్ళు. ఈ సందర్భంలో ఇంకా మనం ఆలోచిస్తే కుదరదు. చిన్న ఏం అభిప్రాయాలు ఎట్లా ఉన్నా ఇవాళ మాత్రం అందరం ఒక్కటి. ఆ కృతనిశ్చయంతో సాగుదాం. విజయవంతం కావాలంటే ఒక సూత్రం ఉంది. కార్యక్రమం లక్ష్యం ఒకటే, కార్యాచరణ వైవిధ్యపరిత. పనిచేస్తామని ఇవాళ కార్మికులు కాదు,
మనమందరం ఒక గొంతుతో ఇక్కడ నిరోధిస్తున్నాం. అది అందరం గుర్తుపెట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మనం వెళ్ళిన తర్వాత మన పని పెరిగింది, మన కార్యక్రమాలు పెరిగినాయని గ్రహించాలి. జిల్లాల్లో కూడా ఇదే రకంగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీటింగులు పెట్టి అందరూ ఐక్యం చేసి సమావేశ కమిటీలను ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున ఆందోళన ముఖ్యం తీసుకోవడానికి ఈరోజు అన్ని చోట్ల అవుతున్నాయి. ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఈ బంద్ డేట్ ఒకటి 19 అనుకుంటా ముఖ్యాంశంగా మనం కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటాం.